సౌండ్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. హాయ్ పిల్లలు, మనం ఇంగ్లీష్ నేర్చుకోబోతున్న పద్ధతిని ఫోనిక్స్ అంటారు. ఫోనిక్స్ పద్ధతి అంటే స్వరంపై ఆధారపడి భాషను చదివే పద్ధతి. ఈ వీడియోలో నేను 26 అక్షరాల స్వరాలు చెప్పబోతున్నాను. పిల్లలు గుర్తుంచుకోండి, ప్రతి అక్షరానికి ఒక పేరు ఉంటుంది, అలాగే ఒక స్వరం ఉంటుంది. అక్షరం అంటే లెటర్. ఇకపై నేను అక్షరం అని పలకను, లెటర్ అనే చెప్తాను. మనం ఇంగ్లీష్ తప్పులు లేకుండా చదవాలంటే లెటర్స్ పేరు, అవి పలికే తీరు మనకు తెలిసి ఉండడం చాలా ముఖ్యం. రండి, ఇప్పుడు నేను ప్రతి అక్షరం పేరు మరియు దాన్ని పలికే తీరు వివరిస్తాను. సౌండ్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. మొదటి భాగం ఓవెల్స్, రెండో భాగం కాన్సోనెంట్స్. ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు. సౌండ్ ఆఫ్ కాన్సోనెంట్స్ పార్ట్ 1. పిల్లలు, ఈ వీడియోలో వాటి పేరులోనే వాటి స్వరం కూడా దాగి ఉండే కొన్ని కాన్సోనెంట్స్ గురించి నేను మీకు వివరించబోతున్నాను. కాబట్టి వాటి స్వరాలు గుర్తుపెట్టుకోవడం మనకు చాలా సులభం. పిల్లలు, ఈ అక్షరం పేరు భి మరియు దాని స్వరం భ. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బి యొక్క స్వరం భ, దాని స్వరం దాని పేరులోనే దాగి ఉంది. పేరు బి, స్వరం భ. తరువాత కాన్సోనెంట్ చూద్దాం. ఈ అక్షరం పేరు డి, దాని స్వరం డ. శ్రద్ధగా వినండి, పేరు డి, స్వరం ఢ. దాని స్వరం దాని పేరులోనే దాగి ఉంది. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. తరువాత కాన్సోనెంట్ ఎఫ్. ఈ అక్షరం పేరు ఎఫ్, దాని స్వరం ఫ. శ్రద్ధగా వినండి, పేరు ఎఫ్, స్వరం ఫ. అది దాని పేరులోనే దాగి ఉంది. రండి తరువాతి అక్షరం చూద్దాం. అక్షరం జే. ఈ అక్షరం పేరు జే, దాని స్వరం జ. తరువాతి అక్షరం. ఈ అక్షరం పేరు కే, పేరు కే మరియు స్వరం ఖ. ఈ అక్షరం పేరు ఎల్ మరియు దానిలోనే దాగి ఉన్న స్వరం ల. ఈ అక్షరం పేరు ఎం మరియు దాని స్వరం మ. తరువాతి అక్షరం ఎన్. పిల్లలు, ఈ కాన్సోనెంట్ పేరు ఎన్ మరియు దీని స్వరం న. పేరు ఎన్, స్వరం న. ఈ అక్షరం పేరు పి, దాని స్వరం ఫ. ఆర్. ఆర్ యొక్క పేరు ఆర్ మరియు దాని స్వరం ర. ఇది దాని పేరులోనే దాగి ఉంది. పేరు ఆర్, స్వరం ర. ఎస్. పేరు ఎస్ మరియు దీని స్వరం స. టి మరియు దీని స్వరం ఠ. వి. ఈ కాన్సోనెంట్ స్వరం ఫ. ఎక్స్ మరియు ఈ అక్షరం యొక్క స్వరం ఎక్స్. చివరి కాన్సోనెంట్ చూద్దాం. ఈ కాన్సోనెంట్ పేరు జెడ్ మరియు దీని స్వరం ఝ. పేరు జెడ్, స్వరం ఝ. సౌండ్ ఆఫ్ కాన్సోనెంట్స్ పార్ట్ 2. పిల్లలు, దీనికి ముందు వీడియోలో మనం వాటి పేరులోనే వాటి స్వరం దాగి ఉన్న కాన్సోనెంట్స్ గురించి నేర్చుకున్నాం. అందువల్ల వాటి స్వరాలు గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. పిల్లలు, ఈ వీడియోలో మనం వాటి పేరులోనే వాటి స్వరం దాగి ఉండని కాన్సోనెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. పేరు వేరు మరియు దాని స్వరం వేరు. మొదటి కాన్సోనెంట్ సి. పిల్లలు, సి యొక్క స్వరం సా కాదు, కానీ అది ఖ అవుతుంది. జాగ్రత్తగా వినండి. పేరు సి మరియు దాని స్వరం ఖ అవుతుంది. క్యాట్లోని ఖ. క్యాట్ అంటే అద్దం పిల్లి లేదా క్యాప్లోని ఖ. క్యాప్ అంటే అద్దం టోపీ. తరువాతి అక్షరం చూద్దాం. అక్షరం జీ. జీ యొక్క స్వరం ఘ అవుతుంది. ఝ కాదు, ఘ. గిఫ్ట్లోని ఘ. గిఫ్ట్ అంటే అద్దం బహుమతి లేదా గన్లోని ఘ. గన్ అంటే అద్దం తుపాకీ. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. హెచ్. పిల్లలు, హెచ్ యొక్క స్వరం హ. గమనించండి, హెన్లోని హ. హెన్ అంటే అద్దం కోడిపెట్ట లేదా హ్యాట్. హ్యాట్లోని హ. హ్యాట్ అంటే అద్దం టోపీ. తరువాతి కాన్సోనెంట్ క్యూ. పిల్లలు, క్యూ యొక్క స్వరం ఖ. క్వీన్లోని ఖ లేదా క్వాక్లోని ఖ అని కూడా అనవచ్చు. క్వీన్ అంటే అద్దం రాణి. క్వాక్ అంటే బాతులు చేసే శబ్దం. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. డబ్ల్యూ మరియు దీని స్వరం వ. వ్యాక్స్లోని వా లేదా పూల్లోని వా.
పిల్లలు, వ్యాక్స్ అంటే అర్థం మైనం, ఊల్ అంటే అర్థం ఉన్ని. తరువాత అక్షరం వై. పిల్లలు, ఈ అక్షరం పేరు వై మరియు దీని స్వరం య. ఎస్లోని యా పేరు వై మరియు స్వరం య. పిల్లలు, ఇప్పుడు నేను మిగిలిన 5 స్వరాల పేర్లు, వాటి అక్షరాలు మరియు వాటి శబ్దం గురించి చెప్పబోతున్నాను. పిల్లలు, ఈ 5 స్వరాలు అంటే ఇంగ్లీష్లో ఓవెల్స్. ఇంగ్లీష్లో 5 ఓవెల్స్ ఉంటాయి. ఏ, ఈ, ఐ, ఓ మరియు యు. పిల్లలు, ఈ ఓవెల్స్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఓవెల్స్ను మనం ఇంగ్లీష్ భాషకు సంబంధించి హీరోలు మరియు విలన్స్ 2 విధాలుగా చెప్పవచ్చు. మీరు అనుకోవచ్చు, హీరో మరియు విలన్ ఎందుకని? రండి, నేను మీకు చెబుతాను. పిల్లలు, ఇంగ్లీష్ భాషలో ఈ ఓవెల్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా ఎక్కువ పదాల్లో ఈ ఓవెల్స్ వస్తాయి. మనకు ఈ ఓవెల్స్ శబ్దం తెలియకపోతే ఇంగ్లీష్ పదాలు చదవడం మనకు బాగా కష్టమవుతుంది. కాబట్టి మనం వీటిని హీరో అంటాం. మరి వీటిని విలన్ అని ఎందుకంటారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వీటిని విలన్ అనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ ఓవెల్స్కు 1 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి. శ్రద్ధగా వినండి. ఈ ఓవెల్స్కు 1 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి. కాబట్టి ఈ ఓవెల్స్తో ఏర్పడే పదాలు చదవడం కొంచెం కష్టం అవుతుంది. కానీ మీరు బాధపడకండి, మీకోసం మేము ఒక సులభమైన విధానాన్ని కనిపెట్టాం. ముందుగా నేను ప్రతి ఓవెల్కు ఉన్న వేరువేరు శబ్దాలు తెలియజేస్తాను. తరువాత అందులో ఏ శబ్దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. రండి, మొదటి ఓవెల్ చూద్దాం. పిల్లలు, ఈ ఓవెల్ పేరు ఏ మరియు దీనికి 4 శబ్దాలు ఉన్నాయి. మొదటి శబ్దం యా. యాంట్లోని యా. పిల్లలు, ఇక్కడ యా శబ్దానికి తెలుగులో అక్షరం లేనందువలన ఇక్కడ దాని దగ్గరగా ఉన్న అక్షరం తీసుకున్నాను. కానీ దాన్ని ఉచ్చరించేటప్పుడు యా అనే ఉచ్చరించాలి. రెండవ శబ్దం ఆ. కార్లోని ఆ. మూడవ శబ్దం ఆ. బాల్లోని ఆ. మరియు 4వ శబ్దం ఏ. లేడీలోని ఏ. పిల్లలు, ఇవి ఏ అక్షరానికి సంబంధించిన 4 శబ్దాలు. ఇప్పుడు తర్వాతి ఓవెల్ చూద్దాం. తర్వాతి ఓవెల్ ఈ. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఎగ్లోని ఏ. రెండవ శబ్దం ఆ. పర్క్లోని ఆ. మూడవ శబ్దం ఈ. జీరోలోని ఈ. తర్వాతి ఓవెల్ చూద్దాం. తర్వాత ఓవెల్ ఐ. పిల్లలు, ఐ అనే స్వరానికి 3 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఈ. ఇంక్లోని ఈ. రెండవ శబ్దం ఆ. బాడ్లోని ఆ. ఇక మూడో శబ్దం ఐ. ఐడియాలోని ఐ. తర్వాతి స్వరం ఓ. పిల్లలు, ఓ అనే స్వరానికి 4 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఆ. ఆరెంజ్లోని ఆ. రెండవ శబ్దం ఆ. వరల్డ్లోని ఆ. మూడో శబ్దం ఓ. రోల్లోని ఓ. మరియు 4వ శబ్దం ఆ. కౌలోని ఆ. తర్వాతి స్వరం చూద్దాం. తర్వాతి స్వరం యు. యు స్వరానికి 3 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఆ. అంబ్రెల్లాలోని ఆ. రెండో శబ్దం ఉ. హుల్లోని ఉ. మరియు మూడో శబ్దం యు. యూనిట్లోని యు. పిల్లలు, ఇన్ని శబ్దాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు బాధపడుతున్నారా? మీరు అలా బాధపడకండి. అన్నిటికంటే ముందుగా మనం ఈ ఓవెల్స్ యొక్క మొదటి శబ్దం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లోని చాలా పదాలు ఈ మొదటి శబ్దం పైనే ఆధారపడి ఉంటాయి. మొదటి శబ్దం ఏది? ఏ యొక్క మొదటి శబ్దం యా. యాపిల్లోని యా. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఎగ్లోని ఏ. ఐ యొక్క మొదటి శబ్దం ఈ. ఇంక్లోని ఈ. ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ఆరెంజ్లోని ఆ. యు యొక్క మొదటి శబ్దం ఆ. అంబ్రెల్లాలోని ఆ. పిల్లలు, మనం ఈ ఓవెల్స్ శబ్దాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ ఓవెల్స్ శబ్దాలను చక్కగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇంగ్లీష్ చదవడం చాలా సులభం అవుతుంది. సరే, ఈ 5 ఓవెల్స్ యొక్క మొదటి శబ్దాన్ని గుర్తు చేసుకోండి. ఏ మొదటి శబ్దం యా.
ఇక ఈ యొక్క మొదటి శబ్దం ఏ, ఐ యొక్క మొదటి శబ్దం ఈ, ఓ యొక్క మొదటి శబ్దం ఆ మరియు యు యొక్క మొదటి శబ్దం ఆ అవుతుంది. హాయ్ పిల్లలు, మొదటి మాడ్యూల్లో మనం 26 అక్షరాలు అంటే లెటర్స్, ఓవెల్స్ అంటే అచ్చులు మరియు కాన్సోనెంట్స్ అంటే హల్లులు, ఈ అక్షరాల పేరు ఏమిటి మరియు వాటి శబ్దం గురించి నేర్చుకున్నాం. ఈ మాడ్యూల్లో మనం 3 మరియు 4 అక్షరాలతో ఏర్పడే పదాలను చదివే పద్ధతి గురించి నేర్చుకోబోతున్నాం. కానీ దానికి ముందు రకరకాల కాన్సోనెంట్స్ ఓవెల్స్తో కలిపినప్పుడు ఆ 2 అక్షరాల శబ్దం ఎలా ఉచ్చరించాలో అది నేర్చుకోవడం ముఖ్యం. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఏ. మొదటి అక్షరం బి. బితో పాటుగా ఏ కలిపినప్పుడు బిఏ అవుతుంది బ్యా. బి శబ్దం భ మరియు ఏ శబ్దం యా. ఈ విధంగా బిఏ అవుతుంది బ్యా. అదేవిధంగా సిఏ. సి యొక్క శబ్దం ఖ మరియు ఏ శబ్దం యా. సిఏ అవుతుంది క్యా. తరువాతి అక్షరం డి. డిఏ. డి యొక్క శబ్దం డ, ఏ శబ్దం యా. డిఏ అవుతుంది డ్యా. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఈ. ఎఫ్ఈ. ఎఫ్ యొక్క శబ్దం ఫ, ఈ యొక్క శబ్దం ఏ కాబట్టి ఎఫ్ఈ అవుతుంది ఫే. జేఈ. జే యొక్క శబ్దం జ, ఈ యొక్క శబ్దం ఏ కాబట్టి జేఈ యొక్క శబ్దం జే అవుతుంది. కేఈ. కే యొక్క శబ్దం క, ఈ యొక్క శబ్దం ఏ కాబట్టి కేఈ యొక్క శబ్దం కే అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఐ. హెచ్ఐ. హెచ్ యొక్క శబ్దం హ, ఐ యొక్క శబ్దం ఈ కాబట్టి హెచ్ ఐ యొక్క శబ్దం హి అవుతుంది. తరువాతి అక్షరం పి. పిఐ. పి యొక్క శబ్దం ప, ఐ యొక్క శబ్దం ఈ కాబట్టి పిఐ యొక్క శబ్దం పి అవుతుంది. తరువాతి అక్షరం ఎం. ఎంఐ. ఎం యొక్క శబ్దం మ, ఐ యొక్క శబ్దం ఈ కాబట్టి ఎంఐ యొక్క శబ్దం మీ అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఓ. ఆర్ఓ. ఆర్ యొక్క శబ్దం ర, ఓ యొక్క శబ్దం ఆ కాబట్టి ఆర్ఓ యొక్క శబ్దం రా అవుతుంది. ఎల్ఓ. ఎల్ యొక్క శబ్దం ల, ఓ యొక్క శబ్దం ఆ కాబట్టి ఎల్ఓ యొక్క శబ్దం లా అవుతుంది. ఎంఓ. ఎం యొక్క శబ్దం మ, ఓ యొక్క శబ్దం ఆ కాబట్టి ఎంఓ యొక్క శబ్దం మా అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ యు. సియు. సి యొక్క శబ్దం ఖ, యు యొక్క శబ్దం ఆ కాబట్టి సియు యొక్క శబ్దం క అవుతుంది. తరువాతి అక్షరం డియు. డి యొక్క శబ్దం ఢ, యు యొక్క శబ్దం ఆ కాబట్టి డియు యొక్క శబ్దం డ అవుతుంది. తరువాతి అక్షరం చూద్దాం. ఎఫ్యు. ఎఫ్ యొక్క శబ్దం ఫ, యు యొక్క శబ్దం ఆ కాబట్టి ఎఫ్యు యొక్క శబ్దం ఫ అవుతుంది. పిల్లలు 3 లేదా 4 అక్షరాలతో ఏర్పడిన శబ్దాలను సులువుగా చదవడానికి మనం వివిధ కాన్సోనెంట్స్ ఓవెల్స్తో కలిసినప్పుడు వాటి శబ్దం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రండి ఈ వీడియో మనం మరోసారి చూద్దాం మరియు వివిధ కాన్సోనెంట్స్ ఓవెల్స్తో కలిపినప్పుడు ఆ 2 అక్షరాల శబ్దం ఏమిటో తెలుసుకుందాం.
హాయ్ పిల్లలు, ఈ భాగంలో 3 అక్షరాలు కలిగిన పదాలను ఎలా చదవాలో మనం నేర్చుకుందాం. ఈ 3 అక్షరాలతో ఏర్పడిన పదాలు చదివేందుకు మనం ముందు 2 అక్షరాల శబ్దాన్ని తీసుకొని దానికి 3వ అక్షరం యొక్క శబ్దాన్ని కలపాలి. 3 లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ ఏ. రండి మొదటి పదం చూద్దాం. మొదటి పదం FAN. పిల్లలు, ఈ 3 అక్షరాల పదాన్ని మనం 2 భాగాలుగా చదవాలి. మొదటి భాగం FA మరియు రెండవ భాగం N. పిల్లలు, మీకు గుర్తుంటే దీని ముందు వీడియోలో మనం FA చదివే విధానం చూసాం. F యొక్క శబ్దం ఫ, A యొక్క శబ్దం యా అంటే FA యొక్క శబ్దం ఫ్యా అవుతుంది. N యొక్క శబ్దం మనకు తెలుసు, N యొక్క శబ్దం నో, కాబట్టి ఈ పద ఉచ్చారణ FA ఫ్యా, N యొక్క శబ్దం నో, FAN యొక్క ఉచ్చారణ అవుతుంది ఫ్యాన్. ఫ్యాన్ అంటే పంక. మరొక పదం చూద్దాం. TAP. ఈ పదాన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. TA యొక్క శబ్దం అవుతుంది ట్యా, P యొక్క శబ్దం ఫ అవుతుంది. కాబట్టి TAP పలికే తీరు ట్యాప్ అవుతుంది. ట్యాప్ అంటే కుళాయి. తరువాతి పదం చూద్దాం. RAT. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. మొదటి భాగం RA మనకు తెలుసు, రెండవ భాగం T. RA యొక్క శబ్దం మనకు తెలుసు, R యొక్క శబ్దం ర్, A యొక్క శబ్దం యా, కాబట్టి RA యొక్క శబ్దం ర్యా అవుతుంది. దీనికి మనం టీ కలిపినప్పుడు RAT యొక్క ఉచ్చారణ అవుతుంది ర్యాట్. ర్యాట్ అంటే ఎలుక. 3 లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ ఈ. రండి మొదటి పదం చూద్దాం. BED. పిల్లలు, ఈ 3 అక్షరాల పదాన్ని మనం 2 భాగాలుగా చదవాలి. BE మరియు D. బిహి యొక్క శబ్దం భ, ఈ యొక్క శబ్దం ఏ, బిఈ అవుతుంది బే. దీనికి మనం D యొక్క శబ్దం కలిపితే మొత్తం ఉచ్చారణ అవుతుంది బెడ్. బెడ్ అంటే మంచం. తర్వాత పదం చూద్దాం. తర్వాత పదం PEN. పిల్లలు, దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. PE మరియు N. PE యొక్క శబ్దం అవుతుంది పే, N యొక్క శబ్దం నో, కాబట్టి PEN యొక్క ఉచ్చారణ అవుతుంది పెన్. పెన్ అంటే కలం. తర్వాత పదం చూద్దాం. DEN. DE యొక్క శబ్దం అవుతుంది ఢే, N యొక్క శబ్దం నో, కాబట్టి DEN యొక్క ఉచ్చారణ అవుతుంది డెన్. డెన్ అంటే బస లేదా గుహ. 3 లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ ఐ. పిల్లలు, ఈ పదం చూడండి. ఆ పదం SIT. SI యొక్క శబ్దం అవుతుంది సి, T యొక్క శబ్దం ఠ, కాబట్టి SIT యొక్క ఉచ్చారణ అవుతుంది సిట్. సిట్ అంటే కూర్చోవడం. తర్వాత పదం చూద్దాం. తర్వాత పదం DIG. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. DI యొక్క శబ్దం అవుతుంది డి, G యొక్క శబ్దం ఘ, కాబట్టి DIG యొక్క ఉచ్చారణ అవుతుంది డిగ్. డిగ్ అంటే తవ్వడం. తర్వాత పదం చూద్దాం. పదం FIG. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. FI మరియు G. FI యొక్క శబ్దం అవుతుంది ఫీ, G యొక్క శబ్దం ఘ, కాబట్టి FIG యొక్క ఉచ్చారణ అవుతుంది ఫిగ్. ఫిగ్ అంటే అంజీరా. 3 లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ ఓ. రండి ఒక ఉదాహరణ చూద్దాం. పదం BOY. పిల్లలు, ఈ 3 అక్షరాల పదాన్ని చదివేందుకు మనం దాన్ని 2 భాగాలుగా చేద్దాం. మొదటి భాగం BO మరియు రెండో భాగం Y. BO యొక్క శబ్దం చూస్తే B యొక్క శబ్దం అవుతుంది భ మరియు O యొక్క శబ్దం ఆ, కాబట్టి BO యొక్క శబ్దం అవుతుంది బా. Y యొక్క శబ్దం యో, కాబట్టి BOY యొక్క ఉచ్చారణ అవుతుంది బాయ్. బాయ్ అంటే అబ్బాయి. తర్వాత పదం చూద్దాం. పదం COP. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. CO మరియు P. CO యొక్క శబ్దం అవుతుంది కా, P యొక్క శబ్దం ప, కాబట్టి COP యొక్క ఉచ్చారణ అవుతుంది కాప్. కాప్ అంటే పోలీస్.
తర్వాత పదం చూద్దాం. పదం FOX. FO యొక్క శబ్దం అవుతుంది ఫా, ఎక్స్ యొక్క శబ్దం ఎక్స్, కాబట్టి FOX యొక్క ఉచ్చారణ అవుతుంది ఫాక్స్. ఫాక్స్ అంటే నక్క. 3 letter words విత్ ఓవెల్ యు. మొదటి పదం చూద్దాం. మొదటి పదం BUG. పిల్లలు, ఈ 3 అక్షరాల పదాన్ని చదివేందుకు మనం పదాన్ని 2 భాగాలుగా విభజిద్దాం. మొదటి భాగం BU మరియు రెండో భాగం G. B యొక్క శబ్దం భ మరియు U యొక్క శబ్దం ఆ, కాబట్టి BU యొక్క శబ్దం అవుతుంది బా. G యొక్క శబ్దం ఘ, కాబట్టి BUG యొక్క ఉచ్చారణ అవుతుంది బగ్. బగ్ అంటే కీటకం. తరువాత పదం చూద్దాం. పదం CUP. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. మొదటి భాగం CU మరియు రెండో భాగం B. CU యొక్క శబ్దం ఘ, B యొక్క శబ్దం భ, కాబట్టి CUB యొక్క ఉచ్చారణ అవుతుంది కబ్. కబ్ అంటే పులికోన. తరువాత పదం GUN. GU యొక్క శబ్దం ఘ, N యొక్క శబ్దం న, కాబట్టి GUN యొక్క ఉచ్చారణ అవుతుంది గన్. గన్ అంటే తుపాకీ. అర్థమవుతుందిగా పిల్లలు? ఈ 3 అక్షరాలతో ఏర్పడే పదాలు చదవడానికి మనం ముందు 2 అక్షరాల శబ్దం తీసుకుంటాం. ఆ శబ్దాన్ని 3వ అక్షరం యొక్క శబ్దంతో కలుపుతాం. రండి ఈ వీడియో మళ్ళీ చూద్దాం మరియు 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను చదివే పద్ధతి నేర్చుకుందాం. అమ్మా, నీకు తెలుసా, ఇవాళ మేము స్కూల్లో ఏమీ చదువుకోలేదు. ఈరోజు స్కూల్ బయట పెద్ద శబ్దంతో బ్యాండ్ మోగుతూ ఉంది. స్కూల్ బయట అంటే ఎక్కడ? మనం ఆ కొత్త ప్యాంట్ తీసుకున్నాం చూడు, అక్కడ, ఆ బ్యాంక్ పక్కన. అమ్మకు ఏమీ అర్థం కాలేదు, కానీ రాజు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. పిల్లలు గమనించారా? రాజు 3 ఇంగ్లీష్ పదాలు ఉపయోగించాడు. ఆ 3 ఇంగ్లీష్ పదాలు బ్యాండ్, ప్యాంట్ మరియు బ్యాంక్. మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో మనం 4 అక్షరాలతో ఏర్పడిన పదాలను చదివే పద్ధతి నేర్చుకోబోతున్నాం. 4 letter words విత్ ఓవెల్ ఏ. పిల్లలు, ఈ పదం చూడండి. పదం BAND. ఇప్పుడు ఈ 4 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని చదివేందుకు మనం ముందు 3 అక్షరాల శబ్దాన్ని ఉచ్చరించి దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుదాం. అంటే BAND చదివే విధానం. BAN అంటే బ్యాన్ మరియు దీనికి మనం D యొక్క శబ్దాన్ని కలుపుదాం. కాబట్టి BAND యొక్క ఉచ్చారణ అవుతుంది బ్యాండ్, బ్యాండ్. తర్వాత పదాన్ని చూద్దాం. పదం PANT. ఇప్పుడు ఈ పదాన్ని చదివే విధానం ఏంటంటే, ముందు మనం 3 అక్షరాలతో కూడిన పదాన్ని చదవాలి. దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలపాలి. PAN యొక్క ఉచ్చారణ అవుతుంది ప్యాన్. T యొక్క శబ్దం ట, కాబట్టి PANT యొక్క ఉచ్చారణ అవుతుంది ప్యాంట్, ప్యాంట్. తరువాత పదం BANK. BAN యొక్క ఉచ్చారణ బ్యాన్. K యొక్క శబ్దం ఖ, కాబట్టి BANK యొక్క ఉచ్చారణ అవుతుంది బ్యాంక్, బ్యాంక్. 4 letter words విత్ ఓవెల్ ఈ. BELT. పిల్లలు, ఈ పదాన్ని చదివే విధానం ఏంటంటే, ముందు మనం 3 అక్షరాలతో ఏర్పడే శబ్దాన్ని తీసుకుంటాం. ఆ పైన దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుదాం. కాబట్టి ఈ పదాన్ని చదివేందుకు మనం BEL యొక్క శబ్దాన్ని తీసుకొని దానికి T యొక్క శబ్దాన్ని కలుపుదాం. దీని ఉచ్చారణ అవుతుంది బెల్ట్, బెల్ట్. బెల్ట్ అంటే పట్టి. తర్వాత పదం చూద్దాం. BEND. చదివే విధానం మళ్ళీ అదే. BEN యొక్క ఉచ్చారణ
బెన్. డి యొక్క శబ్దం ఢ కాబట్టి బిఈఎన్డి యొక్క ఉచ్చారణ అవుతుంది బెండ్. బెండ్. బెండ్ అంటే వంగడం. తర్వాత పదం చూద్దాం. పదం ఎంఈఎల్టి. ఎంఈఎల్ యొక్క ఉచ్చారణ మెల్. టీ యొక్క శబ్దం ట కాబట్టి ఎంఈఎల్టి యొక్క ఉచ్చారణ అవుతుంది మెల్ట్. మెల్ట్. మెల్ట్ అంటే కరగడం. 4 letter వర్డ్స్ విత్ ఓవెల్ ఐ. పదం జిఐఎఫ్టి. పిల్లలు ఈ పదాన్ని చదివే విధానం మళ్ళీ అదే. అంటే ముందుగా మనం మొదటి 3 అక్షరాల శబ్దాన్ని తీసుకొని దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుతాం. రండి ఆ పదాన్ని చూద్దాం. జిఐఎఫ్టి. జిఐఎఫ్ యొక్క శబ్దం అవుతుంది గిఫ్. టీ యొక్క శబ్దం ట కాబట్టి జిఐఎఫ్టి యొక్క ఉచ్చారణ అవుతుంది గిఫ్ట్. గిఫ్ట్. గిఫ్ట్ అంటే బహుమతి. తరువాత పదం చూద్దాం. పదం ఎల్ఐఎఫ్టి. ఎల్ఐఎఫ్ యొక్క ఉచ్చారణ అవుతుంది లిఫ్. టీ యొక్క శబ్దం ట కాబట్టి ఎల్ఐఎఫ్టి యొక్క ఉచ్చారణ అవుతుంది లిఫ్ట్. లిఫ్ట్. లిఫ్ట్ అంటే పైకెత్తడం. తరువాత పదం చూద్దాం. ఆ పదం ఎల్ఐఎంపి. ఎల్ఐఎం యొక్క ఉచ్చారణ అవుతుంది లిమ్. పి యొక్క శబ్దం ప కాబట్టి ఎల్ఐఎంపి యొక్క ఉచ్చారణ అవుతుంది లింప్. లింప్. లింప్ అంటే కుంటడం. 4 letter వర్డ్స్ విత్ ఓవెల్ ఓ. పదం బిఓఆర్ఎన్. పిల్లలు ఈ పదాన్ని చదివే విధానం మళ్ళీ అదే. అంటే ముందుగా మనం మొదటి 3 అక్షరాల ఉచ్చారణ తీసుకొని దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుదాం. బిఓఆర్ యొక్క ఉచ్చారణ అవుతుంది బార్. ఎన్ యొక్క శబ్దం న కాబట్టి బిఓఆర్ఎన్ యొక్క ఉచ్చారణ అవుతుంది బార్న్. బార్న్. బార్న్ అంటే జన్మించడం. తరువాత పదం చూద్దాం. సిఓఆర్కే. పిల్లలు సిఓఆర్ యొక్క శబ్దం అవుతుంది కార్. కే యొక్క శబ్దం క కాబట్టి సిఓఆర్కే యొక్క ఉచ్చారణ అవుతుంది కార్క్. కార్క్. కార్క్ అంటే సీసా మూత. తరువాత పదం చూద్దాం. ఆ పదం ఎల్ఓఎన్జి. ఎల్ఓఎన్ యొక్క ఉచ్చారణ అవుతుంది లాన్. జి యొక్క శబ్దం ఘ కాబట్టి ఎల్ఓఎన్జి యొక్క ఉచ్చారణ అవుతుంది లాంగ్. లాంగ్. లాంగ్ అంటే పొడవు. 4 letter వర్డ్స్ విత్ ఓవెల్ యు. పదండి చూద్దాం. ఆ పదం హెచ్యుఎంపి. పిల్లలు ఈ పదాన్ని చదివే విధానం మళ్ళీ అదే. అంటే ముందుగా మనం మొదటి 3 అక్షరాల శబ్దం తీసుకొని దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుతాం. ఈ 4 అక్షరాల పదాన్ని చదివే విధానం ఏంటంటే హెచ్యుఎం యొక్క శబ్దం అవుతుంది హమ్. పి యొక్క శబ్దం ప కాబట్టి హెచ్యుఎంపి యొక్క ఉచ్చారణ అవుతుంది హంప్. హంప్. హంప్ అంటే మూపురం. తరువాత పదం చూద్దాం. ఆ పదం సియుఆర్డి. సియుఆర్ యొక్క శబ్దం అవుతుంది కర్. డి యొక్క శబ్దం ఢ కాబట్టి సియుఆర్డి యొక్క ఉచ్చారణ అవుతుంది కర్డ్. కర్డ్. కర్డ్ అంటే పెరుగు. తరువాత పదం చూద్దాం. ఆ పదం డియుఎన్జి. డియుఎన్ యొక్క శబ్దం అవుతుంది డన్. జి యొక్క శబ్దం ఘ కాబట్టి డియుఎన్జి యొక్క ఉచ్చారణ అవుతుంది డంగ్. డంగ్. డంగ్ అంటే పేడ. హాయ్ పిల్లలు, మరో కొత్త కాన్సెప్ట్ నేర్చేసుకుందామా? ఈ భాగంలో మనం నేర్చుకుంటాం వర్డ్స్ విత్ డబల్ ఈ. ఈ. అమ్మా, రేపు స్కూల్లో నా ఫీజు కట్టాలి, మర్చిపోకుండా డబ్బు తీసుకురమ్మని టీచర్ చెప్పారు. రాజు తన అమ్మతో చెప్పాడు.
పిల్లలు ఫీ అనే ఈ పదం మనం తరచూ ఉపయోగిస్తాం. ఈ పదం యొక్క స్పెల్లింగ్ FEE. మీరు అడగవచ్చు ఈ పదం యొక్క స్పెల్లింగ్ FEE ఎలా అవుతుంది అని. ఎందుకంటే మనం పదాలను ఉచ్చరించడం నేర్చుకున్న ప్రకారం FEE ఉచ్చారణ ఫే ఏ కావాలి, కానీ కాదు పిల్లలు. FEE ఉచ్చారణ ఫీ అవుతుంది. పిల్లలు డబల్ యొక్క ఉచ్చారణ ఏ కాదు, అది ఈ అవుతుంది. అందుకే FEE యొక్క ఉచ్చారణ అవుతుంది. F యొక్క శబ్దం ఫ, డబల్ ఈ శబ్దం ఈ, మరియు FEE యొక్క ఉచ్చారణ అవుతుంది ఫీ. గమనించండి, మరొక పదం చూద్దాం. పదం JEEP. పిల్లలు ఈ పదంలో కూడా డబల్ ఈ వచ్చింది, మరియు మనం డబల్ ఈ యొక్క శబ్దం ఈ అని మనం నేర్చుకున్నాం. అందువల్ల JEEP యొక్క ఉచ్చారణ అవుతుంది. J యొక్క శబ్దం జ, డబల్ ఈ యొక్క శబ్దం ఈ, మరియు P యొక్క శబ్దం ప. అందువల్ల JEEP యొక్క ఉచ్చారణ అవుతుంది జీప్. పిల్లలు రాజు నన్నిలా అడిగాడు, మ్యామ్ డబల్ ఈ యొక్క శబ్దం ఈ అవుతుంది, కానీ ఐ యొక్క శబ్దం కూడా ఈ అవుతుంది. పిల్లలు గమనించండి, డబల్ ఈ యొక్క శబ్దం ఈ మరియు ఐ యొక్క శబ్దం ఈ. పదాలు చూద్దాం. SEEM. ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది సీమ్, మరియు SIM యొక్క ఉచ్చారణ అవుతుంది సిమ్. మరొక రెండు పదాలు చూద్దాం. ఆ పదాలు PEEN. ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది బీన్, మరియు BIN యొక్క ఉచ్చారణ అవుతుంది బిన్. మరికొన్ని పదాలు చూద్దాం. TEEN. ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది టీన్, మరియు TIN యొక్క ఉచ్చారణ అవుతుంది టిన్. అర్థమైందిగా పిల్లలు? డబల్ ఈ యొక్క శబ్దం ఈ మరియు ఐ యొక్క శబ్దం అవుతుంది ఈ. పదండి డబల్ ఈ వచ్చే మరికొన్ని పదాలు చూద్దాం. పదం PEE. బి యొక్క శబ్దం భ, డబల్ ఈ యొక్క శబ్దం ఈ, కాబట్టి BEE యొక్క ఉచ్చారణ బి అవుతుంది. బి అనగా తేనెటీగ. తరువాత పదం చూద్దాం. పదం FEED. F యొక్క శబ్దం ఫ్, డబల్ ఈ యొక్క శబ్దం ఈ, మరియు డి యొక్క శబ్దం డ్, కాబట్టి FEED యొక్క ఉచ్చారణ అవుతుంది ఫీడ్. ఫీడ్ అనగా తినిపించడం. వర్డ్స్ విత్ డబల్ ఓ. పిల్లలు డబల్ ఈ యొక్క శబ్దం అయినట్టుగానే డబల్ ఓ యొక్క శబ్దం ఊ లేదా ఊ అవుతుంది. గమనించండి, డబల్ ఈ యొక్క శబ్దం ఈ అయినట్టుగానే డబల్ ఓ యొక్క శబ్దం ఊ లేదా ఊ అవుతుంది. పదండి పదాలు చూద్దాం. పదం POOK. బి యొక్క శబ్దం భ, డబల్ ఓ యొక్క శబ్దం ఉ, మరియు కే యొక్క శబ్దం ఖ, కాబట్టి POOK యొక్క ఉచ్చారణ అవుతుంది బుక్. తరువాత పదం చూద్దాం. పదం COOK. సి యొక్క శబ్దం ఖ, డబల్ ఓ యొక్క శబ్దం ఉ, మరియు కే యొక్క శబ్దం ఖ. COOK యొక్క ఉచ్చారణ అవుతుంది కుక్. కుక్ అనగా వండడం. తరువాత పదం చూద్దాం. పదం FOOT. ఎఫ్ యొక్క శబ్దం ఫ, డబల్ ఓ యొక్క శబ్దం ఉ, మరియు టి యొక్క శబ్దం ట, కాబట్టి పదం యొక్క ఉచ్చారణ అవుతుంది ఫుట్. ఫుట్ అనగా పాదం. తరువాత పదం చూద్దాం. పదం WOOD. డబ్ల్యూ యొక్క శబ్దం ఓ, డబల్ ఓ యొక్క శబ్దం ఉ, మరియు డి యొక్క శబ్దం ఢ. పదం యొక్క ఉచ్చారణ అవుతుంది వుడ్ అనగా చెక్క. తరువాత పదం చూద్దాం. పదం MOON. ఎం యొక్క శబ్దం మ, డబల్ ఓ యొక్క శబ్దం ఉ, మరియు ఎన్ యొక్క శబ్దం న. పదం యొక్క ఉచ్చారణ అవుతుంది మూన్ అనగా చందమామ.
పిల్లలు, మరో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం వర్డ్స్ ఎండింగ్ విత్ వై. ఈ వీడియోలో మనం వైతో ముగిసే పదాలను ఎలా చదవాలో నేర్చుకోబోతున్నాం. సామాన్యంగా వై యొక్క శబ్దం యు అవుతుంది, కానీ ఇంగ్లీష్లో ఎక్కువ పదాల్లో వై పదం చివరిలో వచ్చినప్పుడు దాని శబ్దం యు కాకుండా ఈ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇంగ్లీష్లో ఎక్కువ పదాల్లో వై పదం చివరిలో వచ్చినప్పుడు దాని శబ్దం యు కాకుండా ఈ అవుతుంది. పదండి ఒక పదం చూద్దాం. పదం COPY. పిల్లలు, ఈ పదంలో వై చివర వచ్చింది, అందువల్ల వై యొక్క శబ్దం యు కాకుండా ఈ అవుతుంది. పదండి ఈ పదం యొక్క ఉచ్చారణ చూద్దాం. COPY. COP యొక్క ఉచ్చారణ అవుతుంది కాప్. వై చివరిలో వచ్చినందున దాని శబ్దం అవుతుంది ఈ. కాబట్టి COPY యొక్క ఉచ్చారణ అవుతుంది కాప్ ఈ. కాపీ. కాపీ అంటే నకలు చేయడం. మరొక పదం చూద్దాం. ఆ పదం BODY. ఈ పదంలో కూడా వై యొక్క శబ్దం ఈ అవుతుంది. పదండి పదం యొక్క ఉచ్చారణ చూద్దాం. BODY. BOD యొక్క ఉచ్చారణ అవుతుంది బాడ్. వై యొక్క శబ్దం ఈ, కాబట్టి BODY యొక్క ఉచ్చారణ అవుతుంది బాడ్ ఈ, బాడీ. తర్వాత పదం చూద్దాం. ఆ పదం VERY. VER యొక్క ఉచ్చారణ అవుతుంది వెర్. వై యొక్క శబ్దం ఈ, కాబట్టి VERY యొక్క ఉచ్చారణ అవుతుంది వెర్ ఈ, వెరీ. తర్వాత పదం LILY. LIL యొక్క ఉచ్చారణ అవుతుంది లిల్. వై చివరిలో వచ్చినందున శబ్దం అవుతుంది ఈ, కాబట్టి LILY యొక్క ఉచ్చారణ అవుతుంది లిల్ ఈ, లిల్లీ. వర్డ్స్ ఎండింగ్ విత్ S. మనం చివరిలో S అక్షరం వచ్చే పదాల ఉచ్చారణ నేర్చుకోబోతున్నాం. పిల్లలు, మీకు తెలుసు S యొక్క శబ్దం స అవుతుంది. పదండి ఒక పదం చూద్దాం. ఆ పదం CAPS. CAP ఉచ్చారణ అవుతుంది క్యాప్. S యొక్క శబ్దం స, కాబట్టి CAPS యొక్క ఉచ్చారణ అవుతుంది క్యాప్స్, క్యాప్స్. తరువాత పదం చూద్దాం. ఆ పదం SEEDS. SEED యొక్క ఉచ్చారణ అవుతుంది సీడ్. దానికి మనం S యొక్క శబ్దం కలిపినప్పుడు పదం యొక్క ఉచ్చారణ అవుతుంది సీడ్స్. తరువాత పదం చూద్దాం. CUTS. CUT యొక్క ఉచ్చారణ అవుతుంది కట్. S యొక్క శబ్దం స, కాబట్టి CUTS యొక్క ఉచ్చారణ అవుతుంది కట్స్.